హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి రివెంజ్ అయితే తీర్చుకుంది గుజరాత్ టైటాన్స్. లాస్ట్ మ్యాచ్లో ఏదైతే ఓడిపోయిందో ఆ మ్యాచ్కి పదునైన రివెంజ్ అయితే తీర్చుకుంది. 10 స్కోర్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, ఈరోజు డబుల్ హెడెడ్ డే. మ్యాచ్ నెంబర్ 53 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. మ్యాచ్ నెంబర్ 54 ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఈ టూ టీమ్స్లో అంటే ఈ 2 మ్యాచెస్లో ఎవరిది పై చేయాలనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముంబై ఇండియన్స్ ఆల్రెడీ గెలిచేసి వస్తున్నారు, ఆర్సీబీ ఓడిపోయేసి వస్తున్నారు కాబట్టి కసితో వచ్చిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో మరి చెన్నై సూపర్ కింగ్స్ ఎల్ఎస్జీ పరిస్థితి అయితే ఎల్ఎస్జీ గెలిచేసి వస్తున్నారు, చెన్నై సూపర్ కింగ్స్ కూడా గెలిచేసి వస్తున్నారు. మరి వీళ్ళిద్దరిట్లో ఎవరు బ్యాక్ టు బ్యాక్ మొమెంటమ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అనేది కూడా ప్రశ్న. ఓకే, మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. గైస్, నిన్న వైభవ్ సూర్యవంశీ ఒక రికార్డు నెలకొల్పాడు. అదేంటంటే తొలి క్రికెటర్గా పవర్ ప్లేలో ఇప్పటి వరకు 6 సాధించిన వాళ్ళల్లో అభిషేక్ శర్మని వెనక్కి నెట్టి 36 సాధించినటువంటి బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్గా చూసుకుంటే పవర్ ప్లేలో అని కాదు కానీ ఓవరాల్గా తన 6 సంఖ్య 40కి చేరింది. అభిషేక్ శర్మ లాస్ట్ ఇయర్ 42 6 కొట్టిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు 2వ స్థానంలో వైభవ్ సూర్యవంశీ నిలవటం విశేషం. అండ్ 6తో తన ఇన్నింగ్స్ని ఆరంభించడం ఇది ఈ సీజన్లో ఇది 4వసారి, టోటల్గా 6వసారి. ఇక స్ట్రైట్గా మన రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్. ఎంచుకున్న దానికి వాళ్ళకి అయితే బ్యాట్ స్టార్ట్ అయితే రావడం జరిగింది. రియాన్ పరాగ్ కెప్టెన్గా లేడు, యశస్వి జైస్వాల్ కెప్టెన్గా లీడ్ చేశాడు. హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ ఉండడం వల్ల యశస్వి జైస్వాల్ లీడ్ చేయాల్సి వచ్చింది. సో ఫస్ట్ ఓవర్ ఎప్పటిలాగే ఆర్చర్ మొదలుపెట్టాడు. ఆర్చర్ ఎప్పుడు ఫస్ట్ ఓవర్లో వికెట్ ఇచ్చే ఆర్చర్ చాలా వరకు బాడీ లాంగ్వేజ్ మొత్తం అన్నీ మారిపోయాయి, ఎక్కడికక్కడ చెల్లాచెదరు అయిపోయాయి. సో ఫస్ట్ ఓవర్లోనే 18 రన్స్ అయితే ఇవ్వడం విశేషం. దాంట్లో ఒక నో బాల్, 5+4 వెళ్ళడం అండ్ అది ఒకటే ఫ్రీ హిట్లో 3 వైడ్స్ రావడం విశేషం. సో అక్కడే తన కాన్ఫిడెన్స్ అనేది చాలా వరకు దెబ్బతిన్నదని చెప్పుకోవచ్చు. చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఓవర్ ముగిసేసరికి 18 దగ్గర నుంచి తుషార్ దేశపాండే ఫస్ట్ ఓవర్ వేసి 8 రన్స్ అయితే ఇచ్చాడు. అక్కడ నుంచి తను కూడా రన్స్ ఇస్తూనే వచ్చాడు మిగతా 3 ఓవర్స్లో. సో పవర్ ప్లేని చక్కగా డామినేట్ అయితే చేయగలిగింది గుజరాత్ టైటాన్స్. టోటల్గా వాళ్ళు ఆఫ్టర్ ద పవర్ ప్లే కొంచెం డాట్ బాల్స్ వేసి ప్రెషర్ని బిల్డ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే అంత ఇంత నిలువారించగలిగారు అంటే వాళ్ళు పవర్ ప్లేలో అరౌండ్ 15 రన్స్ పర్ ఓవర్ చేస్తూ వచ్చారు. సో పవర్ ప్లే ముగిసేసరికి 82 మంచి కమాండింగ్ పొజిషన్లో ఉంది గుజరాత్ టైటాన్స్. అక్కడ నుంచి స్ట్రాటజీ టైమ్అవుట్లో సంగక్కర వచ్చి మాట్లాడడం వచ్చినప్పటికీ ప్లాన్ అయితే అంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. బట్ బౌండరీస్ రాకపోవడం వల్ల సాయి సుదర్శన్ షాట్కి ట్రై చేసి అవుట్ అవడం జరిగింది. ఈ వికెట్ని ఫస్ట్ యశ్రాజ్ పుంజే తీసి ఇవ్వడం అయితే జరిగింది. సో అక్కడ నుంచి జాస్ బట్లర్ రావడం 118 పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ పడింది. 118 పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత అంటే 10 ఓవర్స్లో మంచి కమాండింగ్ పొజిషన్లోనే ఉంది గుజరాత్ టైటాన్స్. సో ఆ తర్వాత అక్కడ వికెట్ పడినాక జాస్ బట్లర్ కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే ప్రయత్నం అయితే చేశాడు శుభ్మన్ గిల్తో. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ శుభ్మన్ గిల్ కొంచెం స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేశాడు, క్రాంప్స్ వచ్చాయి. కానీ ఆ పెయిన్లో కూడా బ్రిలియంట్ రన్నింగ్ అయితే చేయటం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు ఎవరెవరు
సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బిల్డ్ చేసేటప్పుడు ఇద్దరు కూడా తలా 30 బాల్స్లో హాఫ్ సెంచరీస్ కంప్లీట్ చేసుకున్నారు. సో తర్వాత ఇవి పార్ట్నర్షిప్స్ బ్రేక్ అవుతూ వచ్చాయి. బట్లర్ని జడేజా అవుట్ చేశాడు 13 రన్స్కి అవుట్ చేసిన తర్వాత మళ్ళీ శుభ్మన్ గిల్ని మాత్రం రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఆపలేకపోయారు. తను 84 రన్స్ అయితే స్కోర్ చేశాడు. బట్ రాంగ్ టైంలో తను కూడా అవుట్ అవ్వడం తర్వాత జేసన్ హోల్డర్ 7 రన్స్ వేసి నిరాశపరిచాడు. ఆ 2 వికెట్లు కూడా బ్రిజేష్ శర్మ తీసుకోవడం విశేషం. తర్వాత రియాన్ పరాగ్తో కలిసి వాషింగ్టన్ సుందర్ మంచి కంపెనీ ఇవ్వడం జరిగింది. 19 ఓవర్స్ ముగిసేసరికి 208 అయితే స్కోర్ ఉండింది. అక్కడ నుంచి లాస్ట్ ఓవర్లో చాలా రన్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. 3 సిక్సర్లు తగ్గడం వల్ల ఒక 4 కూడా రావడం వల్ల టోటల్గా అరౌండ్ 25-26 రన్స్ అయితే రావడం జరిగింది. 25-26 రావడం జరిగింది. సత్ఫలితంగా 229 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. 229 స్కోర్ చేయగలిగింది. 4 వికెట్స్ కోల్పోయి బ్రిజేష్ శర్మకి 2 వికెట్లు బట్ 47 రన్స్ ఇచ్చాడు. చాలా వరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పైన చెప్పుకున్నట్టుగానే యశ్రాజ్ పుంజేకి అండ్ జడేజాకి ఒక్కొక్క వికెట్ అయితే రావడం విశేషం. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్కి స్టార్ట్ అయితే పర్వాలేదు అన్న స్టార్ట్ అయితే వచ్చింది. 6తో ఆరంభించాడు వైభవ్ సూర్యవంశీ. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఇంపాక్ట్ సబ్ తను మెరుపు ఆరంభాన్ని ఇచ్చే వెళ్ళిపోయాడు. 38 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. పవర్ ప్లేని చక్కగా డామినేట్ చేయబోతుంది అనుకుంటున్న టైంలో మొహమ్మద్ సిరాజ్ మంచిగా షార్ట్ బౌన్సర్ వేసి అవుట్ చేయడం అయితే జరిగింది. ఫీల్డ్ సెట్ చేశాడు శుభ్మన్ గిల్. దానికి తగ్గట్టుగా వైభవ్ సూర్యవంశీ వికెట్ కూడా తీసుకోవడం విశేషం. అరౌండ్ 12 రన్స్ వచ్చిన తర్వాత మొహమ్మద్ సిరాజ్ ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ అనేది కోల్పోకుండా ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశాడు. అప్పర్ హ్యాండ్ అనేది మొహమ్మద్ సిరాజ్ వైపే అయిందని చెప్పుకోవచ్చు. తర్వాత నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాళ్ళు వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చారు. యశస్వి జైస్వాల్ 3 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత రియాన్ పరాగ్కి రీప్లేస్మెంట్గా వచ్చినటువంటి మిల్లర్ పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ 6 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. బట్ ధ్రువ్ జురెల్ అండ్ జడేజా కంటే ముందు డానివన్ పెరేరా 4 రన్స్ అయితే చేశాడు. తను అవుట్ అయ్యాడు. సో జడేజా అండ్ ధ్రువ్ జురెల్ కొంతవరకు ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ విజయం పైన ఆశలు రేగెత్తిచ్చినప్పటికీ వాళ్ళు మాత్రం ఏమాత్రం క్రీజ్లో నిలదొక్కోలేరని చెప్పుకోవచ్చు. టాప్ స్కోరర్ జడేజా 38 మాత్రమే. 24 రన్స్ ధ్రువ్ జురెల్ చేయగా 15 రన్స్ శివన్ దుబే, 16 రన్స్ దర్శల్ షనక. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఆకట్టుకోలేకపోయారు. సో డెత్ ఓవర్స్లో హోల్డర్కి పని సులువైందని చెప్పుకోవచ్చు. 3 for 12 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ రషీద్ ఖాన్ది ముఖ్య భూమిక అని చెప్పుకోవచ్చు. 4 వికెట్స్ తీసుకొని 33 రన్స్ అయితే ఇచ్చాడు. 2 for 33 కగిసో రబాడా అని చెప్పుకోవచ్చు. ఇక టోటల్గా 76 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం రషీద్ ఖాన్కి వరించింది. టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ని మెయిన్గా లేపేయడం జరిగింది కాబట్టి. సో ఎక్స్ట్రాస్ రాజస్థాన్ రాయల్స్ 19 ఎక్స్ట్రాస్ ఇవ్వగా గుజరాత్ టైటాన్స్ మాత్రం 3 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.